అందరికీ హాయ్ అండి. మటన్ బిర్యానీ ఎలా చేయాలని మీకు చూపిస్తాను. ముందుగా మటన్ని బాగా కడిగేసుకొని ఒక గిన్నెలో మొత్తం వేయాలండి. మటన్ కడిగి మొత్తం ఒక గిన్నెలో వేసిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేయాలి. కొంచెం పసుపు వేయాలి. కొంచెం పసుపు వేసి బాగా కలపాలండి. కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా కలపాలండి. ఫస్ట్ మటన్కి మొత్తం పట్టేటట్లు బాగా కలపాలి. బాగా స్మూత్గా మొత్తం కలపాలండి. మటన్కి అల్లం పేస్ట్ మొత్తం పసుపు అంతా పట్టేటట్టు బాగా కలపాలి. కలిపిన తర్వాత దీంట్లో ఒక 4 స్పూన్లు కారం వేయాలి. 1.5 స్పూను ఉప్పు వేసాను. నేను తగినంత వేసుకోండి. నేను వేసిన మటన్కి 4 స్పూన్ల కారం, 1.5 స్పూను ఉప్పు వేస్తే సరిపోతుందండి. నేను 1/2 కేజీ మటన్తో చేస్తున్నానండి. కొంచెం మసాలా కూడా వేయాలి. బిర్యానీ దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి బాగా కలపాలి. మంచిగా మటన్కి మొత్తం ఈ మసాలా మొత్తం పట్టేటట్లు కలపాలండి. బాగా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను ఒక 25 గ్రామ్స్ మందం ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి కూడా కొంచెం పెరుగు వేయాలి. మీగడ పెరుగు అయితే బాగా టేస్ట్ ఉంటుందండి బిర్యానీకి. పెరుగు ఒక 3 స్పూన్ల మందం వేసి కలపాలండి బాగా. ఈ పెరుగు కూడా మటన్ ముక్కలకి బాగా పట్టేటట్లు బాగా కలపాలండి. పెరుగుని మొత్తం కలిపేసి ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టాలండి. తర్వాత వేరొక గిన్నెలో కడాయి పెట్టాను నేను మందంది. దాంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి, ఒక 4 స్పూన్ల మందం ఆయిల్ వేసి దాంట్లో గరం మసాలా మొత్తం వేయాలండి. ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు, బిర్యానీ మసాలా మొత్తం వేయాలండి. దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా ఎర్రగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత కొంచెం పసుపు, అల్లం పేస్ట్ వేసి కొత్తిమీర బాగా వేగనివ్వాలి. మంచిగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం మటన్ నానబెట్టినది ఉన్నది కదా, మొత్తం దమ్కి నానబెట్టిన మటన్ మొత్తం ఇందులో వేయాలండి. వేసి హైలో పెట్టి బాగా ఉడకనివ్వాలి మటన్ని. బాగా మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ గిన్నెలోనే కొన్ని వాటర్ పోసి ఒక చిన్న గ్లాస్ మందం పోయాలండి వాటర్. మటన్ మెత్తగా ఉడకనివ్వాలండి. మటన్ ఉడికిన తర్వాత ఇంకో వేరే గిన్నెలో వాటర్ పెట్టి నేను బిర్యానీ మసాలా మొత్తం వేసి మరగనివ్వాలండి బాగా వాటర్. హోల్ మసాలా మొత్తం వేసానండి. బిర్యానీ దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు, ఒక 3 స్పూన్లు ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసి వాటర్ బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఈ రైస్ వేయాలండి. నానబెట్టిన ఒక